ఇక కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగూసపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో హాస్పిటల్ తీసుకొచ్చారు. విద్యార్థులను కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం 9 మందిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు నాణ్యమైన ఆహారం, మంచి విద్య అందజేశారు. రేవంత్ పాలనలో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ హయాంలో స్టూడెంట్స్ కు మంచి ఆహారం కూడా అందించడం లేదని పేరెంట్స్ ఫైర్ అయ్యారు. అత్యంత క్రూరమైన కఠినమైన ప్రభుత్వం ఇది. ఈ కాంగ్రెస్ పాలకులకు మనసు లేదు. జనం అంటే లెక్కలేదు. జనం ప్రాణాలంటే లెక్కలేదు. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించుకున్నట్టే ఉంది రేవంత్ దుర్మార్గం. హైదరాబాద్ నడిబొడ్డున గురుకులాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా? గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడుతున్నాడు. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై చందానాయక్ తండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్న భోజనం తిన్న 43 మంది స్టూడెంట్స్ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. అందులో కొంతమంది కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 6గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 30 మందికి మాదాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఒకవైపు విద్యార్థులు కలుషిత ఆహారం తిని ప్రాణాల కోసం పోరాడుతుంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ ఏం చేస్తున్నాడో తెలుసా? విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో హాస్పిటల్ తీసుకొచ్చారు. విద్యార్థులను కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు నాణ్యమైన ఆహారం, మంచి విద్య అందజేశారు. రేవంత్ పాలనలో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ హయాంలో స్టూడెంట్స్ కు మంచి ఆహారం కూడా అందించడం లేదని పేరెంట్స్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో హాస్పిటల్ తీసుకొచ్చారు. విద్యార్థులను కింగ్ కోటి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ లో వరుసగా మూడు ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. నిన్న మేడ్చల్లో ఫుడ్ బాగలేదు అంటూ విద్యార్థులు రోడ్డు తీసినటువంటి సంఘటన మరొక ముందు ఇవాళ కొండాపూర్ లో మాదాపూర్ చందునాయక్ తండాలోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో పాటు మొత్తం 43 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. 6 విద్యార్థులకు నానక్రామ్గూడలోని రెయిన్బో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత వామిటింగ్స్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఒక్కసారిగా వామిటింగ్ కావడంతో అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఒక్కసారిగా గమనించినటువంటి స్థానికులు, అదేవిధంగా హాస్టల్ సిబ్బంది వెనువెంటనే వాళ్ళందరినీ స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ప్రస్తుతం వాళ్ళందరికీ వైద్య పరీక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నిన్న మేడ్చల్లో ఫుడ్ బాగలేదంటూ నేరుగా గురుకుల విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కి అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని తిలక్ నగర్ లో మైనారిటీ గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. అనేక మంది విద్యార్థులు తీవ్ర ఆసుపత్రికి గురయ్యారు. వైద్య చికిత్స కోసం వాళ్ళను కింగ్ కోటి ఆసుపత్రితో పాటు ఇటు నీలోఫర్ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ ప్రస్తుతానికి చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం సంతోష్ మెడికల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో కింగ్ కోటి హాస్పిటల్ సంబంధించినటువంటి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బాగ్లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాల నుండి ఫుడ్ పాయిజన్ అయ్యి 16 మంది విద్యార్థులు హాస్పిటల్కి వచ్చారు. రాత్రి వారు తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు విరోచనాలు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. తమ హాస్పిటల్లో పీడియాట్రిక్ వైద్యులు పరీక్షలు వాళ్లకు చేయడం జరిగింది.
డిహైడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థకు గురైనట్టుగా గుర్తించారు. ఇప్పుడు కొంతమంది పరిస్థితి స్టేబుల్గా ఉంది, మరికొంతమంది ఇబ్బందిగా ఉండటంతో వాళ్ళని నీలోఫర్ ఆసుపత్రి తరలించామని చెప్పినటువంటి పరిస్థితి. ఇట్లా 3 ఇన్సిడెంట్స్ వరుసపట్టి జరుగుతున్నా కూడా కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దురదృష్టవశాత్తు విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఓవైపు మెస్సీతో ఫుట్బాల్ ఆడడం కోసం ఆయన ఉత్సాహంతో తహతలాడుతున్నటువంటి పరిస్థితిలో గురుకుల విద్యార్థులు మాత్రం పూర్తిగా ఫుడ్ పాయిజన్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఫుట్బాల్ కోసం కనీసం అధికారులు ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి విద్యార్థులు కూడా ఉదయం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదో మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని మహాత్మా జ్యోతిరావు ఫులే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను సందర్శించినటువంటి టీఆర్ఎస్సీ నాయకులు చాలా మంది అక్కడ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. విద్యార్థులు ఫుడ్ బాగాలేదని షామీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఎట్లాంటి వ్యవహారం కొనసాగుతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. వెంటనే విద్యార్థులకు మెరుగైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ మరొక ఇవాళ రాగలింగంపల్లి తిలక్ నగర్ లో ఇన్సిడెంట్ జరగడం, ఇటు మాదాపూర్లోని కొండాపూర్లో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఏరియాలో ఇన్సిడెంట్ జరగడం, ఈ రెండు కూడా పూర్తిగా విద్యార్థులు దాదాపుగా రెండింటిలో దాదాపు 60 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి తీవ్రమైనటువంటి అస్వస్థకు గురయ్యారు. డిహైడ్రేషన్ కారణంగా ఫుడ్ సరిగా లేకపోవడం, కలుషితమైనటువంటి ఆహారం తినడంతో ఇదంతా జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల భవిష్యత్తు కోసం కొంచెం కూడా ఆలోచించడం లేదు. ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి సందర్భాల్లో కనీసం అధికారులు ఇటువైపు చూడకుండా ఎంతసేపు మెస్సీతో ఫుట్బాల్ ఆడేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉన్నారనేటువంటి మాత్రం చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర అధికారులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దీనిపైన సమాధానం చెప్పకపోవడం నిజంగా కూడా ఆ పిల్లల భవిష్యత్తును అంధకారంలో నెట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఇట్లాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ గురుకులాలు పూర్తిగా ఎవరు కూడా జైన్ కావాలంటే గురుకులాలు అంటేనే కూడా భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుగులతో దూరంగా ఉండేటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారిగా గురుకులాల్లో వాళ్లకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని పెట్టాలి, పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో అనేక గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 2 ఏళ్లుగా గురుకులాలు పూర్తిగా అచేతనమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నాయి. వాళ్లకు ఫుడ్ సప్లై చేసేటువంటి వారికి సరైనటువంటి డబ్బులు ఇవ్వకపోవడం, కాంట్రాక్టర్లకు ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు వాళ్ళు సరైనటువంటి ఆహారం సప్లై చేయకపోవడంతో విద్యార్థులు మాత్రం తీవ్ర స్థాయిలో అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ఈ ఇన్సిడెంట్ చూస్తా ఉంటే వాళ్ళ మనం తెలంగాణలో ఉన్నామా లేదా అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడం అనేటువంటిది క్షమించరానటువంటి నేరం. మాదాపూర్ చందు నాయక్ తండాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఇన్సిడెంట్ వాళ్ళ మధ్యాహ్నం జరిగింది. ఇటు నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఏదైతే బాగలింగంపల్లిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే దాంట్లో దాదాపు 16 మంది విద్యార్థులు అనారోగ్య పాలు కావడం, అదేవిధంగా ఇవాళ చందు నాయక్ తండాలో మాదాపూర్ చందు నాయక్ తండాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 43 మంది విద్యార్థులు పూర్తిగా అస్వస్థకు గురయ్యారు. దీనిపైన ఇంతవరకు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా రెస్పాండ్ కాకపోవడం మాత్రం తీవ్రంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేసి ప్రభుత్వం మాత్రం ఇటు ముఖ్యమంత్రి ఆడేటువంటి ఫుట్బాల్ కోసం ఫోకస్ పెడుతున్నారు తప్ప ఫుడ్ పాయిజన్ పైన ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించలేదు. ప్రస్తుతానికి కొంతమంది విద్యార్థులను స్థానికులు ఇటు రెయిన్బో హాస్పిటల్కి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. కొంతమంది 6 పరిస్థితి దీంట్లో విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారికి రెయిన్బో హాస్పిటల్లో ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.